బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇండియాని వీడి ఎన్డీఏలో కలవటంతో మొత్తం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. అయితే అక్కడ కాంగ్రెస్కి జలకిస్తూ నితీష్ కుమార్ మొత్తం ఎన్డీఏ కూటమిలో చేరటం ఇదంతా కూడా ఇండియా కూటమికి ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో కాంగ్రెస్కి పెద్ద షాక్ తగిలినట్టు భావించాలి. అయితే ఈ నేపథ్యంలోని ఈరోజు అంటే నితీష్ కుమార్ చేరిన తరువాత కలిసి వచ్చిందో ఏమో కానీ ఇప్పుడు ఈ చండీగఢ్ మేయర్ ఎన్నికలకి జరిగిన పోలింగ్లో మొత్తం కూడా ఎన్నిక ఏదైతే ఉందో దాంట్లో బీజేపీ అభ్యర్థి గెలవటం అనేది జరిగింది. దీని వెనుక ఏంటి అనేది ఒక ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చండీగఢ్లో బీజేపీ అభ్యర్థి సోంకర్, ఇక్కడ ఆప్ అభ్యర్థి కుల్దీప్ మీద మొత్తం కూడా అంటే గెలవటం జరిగింది. వీళ్ళ ఇద్దరికి కూడా 4 ఓట్ల తేడా వచ్చింది. అంటే బీజేపీ అభ్యర్థి సోంకర్కి 16 ఓట్లు వస్తే ఆప్ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ ఎక్కువ వచ్చాయి కదా అనే దాన్ని కూడా చూసుకోకుండా ఇక్కడ ఏంటంటే ఒక విచిత్రమైన పరిణామం జరిగింది. 8 ఓట్లు చెల్లనివిగా ఇక్కడ గుర్తించడం జరిగింది. దానివల్ల బీజేపీ అభ్యర్థి గెలిచాడు. కాబట్టి దీని వెనుక బీజేపీ ఒక చాణక్యం ఉంది అనేది అయితే ఆప్ నుంచి కూడా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చండీగఢ్ దీంట్లో చూసినట్టయితే ఇక్కడ ఆప్కి 13 మంది సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్కి 7 ఉన్నారు, బీజేపీకి 14 మంది ఉన్నారు. అయితే ఆపు కాంగ్రెస్ కలిపిన 20 మంది సభ్యులతో ఆపు అభ్యర్థి గెలవాల్సి ఉంది. అయితే ఇక్కడ మొత్తం 14 మంది బలం ఉన్న బీజేపీ అభ్యర్థికి మొత్తం 16 ఓట్లు రావటం, 8 ఓట్లు చెల్లకుండా పోవటం అనేది ఇక్కడ ఏం చేసింది, బీజేపీ ఏం మాయ చేసింది అనేది అయితే ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది. ఏదైనా సరే బీజేపీ ఏదైనా చేయగలుగుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలే ఒప్పుకునే పరిస్థితిగా మనం చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.